సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఒకే రోజు విశాఖ పర్యటనలో ఆసక్తికరంగా మారాయి. నోవెటల్ రాడిసన్ బ్లూ హోటల్లో జరిగే 2 జాతీయ స్థాయి సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. సాయంత్రం బయలుదేరి బెంగళూరు మీదుగా కుప్పం వెళ్తారు. గురువారం నుంచి శనివారం వరకు విశాఖలో జరిగే జనసేన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గురువారం మధ్యాహ్నం నగరానికి చేరుకున్నారు. తొలి రోజు పార్టీ శాసనసభాపక్ష సమావేశం, రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్నారు. శుక్రవారం లోక్సభ నియోజకవర్గాల ముఖ్య కార్యకర్తలతో మాట్లాడనున్నారు. మంత్రి నారా లోకేష్ పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు గురువారం రాత్రి విశాఖ చేరుకున్నారు. ఇవాళ ఐసీఏఐ జాతీయ సదస్సు, చంద్రపాలెం జెడ్పీ హైస్కూల్లో ఏఐ ల్యాబ్ ప్రారంభోత్సవానికి హాజరవుతారు. నోవెటల్ హోటల్లో ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ పై సిఐఏ సదస్సులో సాయంత్రం ఏయూ కన్వెన్షన్ సెంటర్లో జరిగే రాష్ట్ర స్థాయి క్రీడా దినోత్సవంలో పాల్గొంటారు నారా లోకేష్. సాయంత్రం రాడిసన్ బ్లూ హోటల్లో భారత మహిళా క్రికెట్ జట్టు సభ్యులతో భేటీకి హాజరవుతారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఒకే రోజు విశాఖలో పర్యటన ఇస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, వరలక్ష్మి, ఏదైతే విశాఖపట్నం కేవల నాయకులతో తాకిడితో విపరీతమైన రద్దీ పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వంలో కీలకమైనటువంటి సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు కీలకమైనటువంటి ఐటీ శాఖల మంత్రి లోకేష్ కూడా ఒకే రోజు విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ అయితే గత నిన్నటి రోజున విశాఖపట్నం చేరుకొని పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్న నేపథ్యంలోనే ఈ రోజు నోవోటల్లో జరిగేటువంటి సిఐఏ అంతర్జాతీయ సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే 11:15 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. ఆ తాడేపల్లి నుంచి నేరుగా విశాఖపట్నంలోని కోస్టల్ బ్యాటరీ హెలీప్యాడ్కి చేరుకొని అక్కడి నుంచి నోవోటల్కి చేరుకొని నోవోటల్లో నిర్వహించే సిఐఏ సదస్సులో పాల్గొన్న తర్వాత 1:15 అయితే రాడిసన్ బ్లూ నిర్వహించే గ్రీటింగ్ నెట్వర్కింగ్ మీటింగ్ లో పాల్గొంటారు చంద్రబాబు నాయుడు. అదేవిధంగా సాయంత్రం 4 గంటల వరకు అక్కడ ఉండి 4 గంటలకు బయలుదేరి విశాఖ విమానాశ్రయానికి చేరుకొని తిరిగి బెంగళూరు వెళ్తారు. ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ కూడా సీఎం తో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇందులో ముఖ్యంగా కూడా గత రాత్రే విశాఖపట్నం చేరుకున్నటువంటి లోకేష్ ఇప్పటికే పార్టీ కార్యకర్తలతో, నాయకులతో కూడా సమావేశం నిర్వహించడం జరిగింది. నేపథ్యంలో ఈ రోజు ఉదయం మధురవాడ దగ్గర ఉన్నటువంటి వి కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన ఐసీఏఐ నేషనల్ కాన్ఫరెన్స్ లో కూడా పాల్గొంటారు. 10:15 అక్కడ చేరుకొని అక్కడి నుంచి 11:30 వరకు కూడా కాన్ఫరెన్స్ లో పాల్గొని అక్కడి నుంచి చంద్రపాలెంలో ఉన్నటువంటి హై స్కూల్ కి చేరుకొని అక్కడ ఏఐ ల్యాబ్ ను అయితే ప్రారంభిస్తారు. అనంతరం 12:30కి రాడిసన్ బ్లూలో నిర్వహించేటువంటి వర్చువల్ కార్యక్రమాల్లో పాల్గొని అక్కడ ఏఐ ల్యాబ్లను సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా 3 నుంచి 4 గంటల వరకు కూడా నోవోటల్లో నిర్వహించేది సీఎంతో పాటు నిర్వహించేటువంటి సిఐఏ సదస్సులో కూడా లోకేష్ పాల్గొని అనంతరం 4 నుంచి 5 గంటల వరకు కూడా ఏయూ కన్వెన్షన్ హాల్లో జరిగే స్పోర్ట్స్ మీట్ లో పాల్గొని అక్కడ కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. అనంతరం కూడా ఏదైతే ఇప్పటికే విశాఖపట్నం నిర్వహించడానికి ప్రణాళికలు వేసుకున్నటువంటి భారత మహిళా క్రికెట్ టోర్నమెంట్ కి సంబంధించి ఇప్పటికే విశాఖ చేరుకున్నటువంటి మహిళా క్రికెటర్లతో మర్యాద పూర్వకంగా భేటీ అవుతారు. అనంతరం రాత్రికి ఎన్టీఆర్ భవన్ కి చేరుకొని రాత్రి విశాఖలోనే బస చేస్తారు. మరోవైపు పవన్ కళ్యాణ్ అయితే ఇప్పటికే 3 రోజులు కార్యక్రమాల్లో భాగంగా నిన్న పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశాలు నిర్వహించి పార్టీ దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. ఈ రోజు కూడా పార్టీలో కీలకమైనటువంటి కార్యకర్తలు సమావేశాలు నిర్వహించి వాళ్ళకి ప్రజల్లోకి ఏ విధంగా వెళ్లాలనే దాని మీద కూడా ఈ రోజు సమావేశం చేస్తారు. ఇదే సందర్భంలో ముగ్గురు కలిసి రాడిసన్ బ్లూలో భేటీ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ భేటీకి ప్రధానంగా